గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసగా సమావేశాలు కొనసాగుతున్నాయి. నిన్న పలువురు నేతలతో సమావేశమైన మీనాక్షి నటరాజన్ ఇవాళ పలు కమిటీలతో సమీక్ష నిర్వహించనున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలు కమిటీలతో చర్చిస్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు టీపీసీసీ చీఫ్ డీలిమిటేషన్ కమిటీతో సమావేశం కానున్నారు మీనాక్షి నటరాజన్. ఆ తర్వాత జై బాపు జై భీమ్ కోఆర్డినేట్స్ తో సమావేశం ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ సంవిధాన్ బచావో కమిటీతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సంస్థాగత పరిశీలకుల సమావేశాలు జరుపుతారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఎస్ మాధవి, నిన్న హైదరాబాద్ చేరుకున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బిజీగా సమావేశాలు కొనసాగుతున్నాయి. నిన్న కూడా ఒక సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఈ రోజు కూడా కొన్ని మిగతా పార్టీకి సంబంధించిన కొన్ని సమావేశాలకు సంబంధించి కూడా షెడ్యూల్ ప్రకటన చేయడం జరిగింది. మొదటిగా చూసినట్లయితే డీలిమిటేషన్ కమిటీ సమావేశాన్ని ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్టు కూడా ప్రకటన చేశారు. దానికి అనుగుణంగానే మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్ కూడా చేరుకున్నారు. దానికి సంబంధించి డీలిమిటేషన్ కమిటీకి సంబంధించి కమిటీ చైర్మన్గా ఉన్న వంశీచంద్ర రెడ్డి, సభ్యులుగా ఉన్న ఆది శ్రీనివాస్ మాత్రమే హాజరయ్యారు. మిగతా సభ్యులు హాజరు కాకపోవడంతో సమావేశం అయితే ఇంకా కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది. ఆమె ప్రజెంట్ గాంధీ భవన్ చేరుకున్నారు. మిగతా సభ్యులు రాకపోవడంతో ఆమె వెయిటింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వారు వచ్చిన తర్వాత ఈ డీలిమిటేషన్ కమిటీకి సంబంధించిన సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత జై బాపు జై భీమ్ సంబంధించిన కమిటీ సమావేశం కూడా జరుగుతుంది. జై బాపు జై భీమ్ సంబంధించి పార్టీ ఏఐసీసీ చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలు గ్రామ స్థాయి వరకు కూడా దీన్ని తీసుకెళ్లాలని చెప్పేసి ఏఐసీసీ నిర్ణయించింది. ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే రాజ్యాంగానికి రాజ్యాంగ రక్షణ, అదేవిధంగా గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి దాదాపు 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కూడా దీనికి సంబంధించి కూడా జై బాపు జై భీమ్ ఈ స్కీమ్ అయితే ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి రాజ్యాంగ పరిరక్షణ భాగంగా ర్యాలీలు, దానికి సంబంధించి అవగాహన సదస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఎప్పటి వరకు వచ్చినాయి, ఏ విధంగా ఏ నియోజకవర్గాల్లో పెండింగ్ ఉన్నాయనే దానిపైన కూడా డిస్కషన్ చేయనున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకు జై సంవిధాన్ బచావో కార్యక్రమం కమిటీకి సంబంధించిన సమీక్ష సమావేశం కూడా ఉంటుంది. ఆ తర్వాత 3 గంటలకు సంస్థాగత పరిశీలకులు, దీనికి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు సంబంధించి 2 చొప్పున రాష్ట్ర పరిశీలకులను నియమించడం జరిగింది. కమిటీలకు సంబంధించి ఎవరెవరికి ఏ విధంగా జరగాలి, ఏ విధంగా కమిటీలలో స్థానం కల్పించడానికి, అవకాశం కల్పించడానికి ఎవరెవరు అయితే అర్హులు అనే దానికి సంబంధించి కూడా 2 పరిశీలకులను వేయడం జరిగింది. ఆ 2 పరిశీలకులు రాష్ట్ర పరిశీలనకు సంబంధించి పూర్తిగా ఒక స్కానింగ్, ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఆ పరిశీలకులతోటి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వారితో నేరుగా భేటీ అవుతుంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఏ విధంగా జరిగింది, మొత్తం 33 జిల్లాలకు సంబంధించి మొత్తం ఒక్కొక్క జిల్లాకు 2 చొప్పున పరిశీలకులను వేశారు. కాబట్టి ఆ పరిశీలకులు ఏ జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించారనే దానిపైన కూడా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు. వాటితో పాటు సీనియర్లకు సంబంధించిన అవకాశాలు, ప్రభుత్వంలో కల్పించాల్సిన అవకాశాలు కానీ పార్టీలో కల్పించాల్సిన అవకాశాలకు సంబంధించి కూడా ఒక నివేదిక ఇస్తారు. సో మొత్తం మీద ఈరోజు ఈ 4 కమిటీలకు సంబంధించిన సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు కూడా గాంధీ భవన్ కూడా చేరుకోవడం జరిగింది. గాంధీ భవన్లో మరి కాసేపట్లో డీలిమిటేషన్ కమిటీకి సంబంధించిన సమావేశం కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఈ కార్యక్రమాలు ఈ విధంగా ఉంటే రేపటికి సంబంధించి చూస్తే పార్టీకి సంబంధించి సంస్థాగత వ్యవహారాలు మొత్తం కూడా రేపు కమిటీలు అన్నిటి కూడా కొత్త కమిటీలు కూడా ఇప్పటికీ వేయడం జరిగింది. కాబట్టి ఆ కొత్త కమిటీలకు సంబంధించి వైస్ ప్రెసిడెంట్లు కానీ పిఏసీ, పిఈసీ, అదేవిధంగా అన్ని కమిటీలకు సంబంధించిన 5 కమిటీలను వేయడం జరిగింది. కాబట్టి 5 కమిటీలకు సంబంధించి రేపు మొట్టమొదటి సమావేశం కూడా నిర్వహిస్తారు. సమావేశానికి సంబంధించి కూడా గాంధీ భవన్లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అంతా కూడా రేపు అటెండ్ అవుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఈ రోజు కూడా ముందస్తుగా కొన్ని కమిటీలకు సంబంధించిన వాటన్నిటి కూడా స్టడీ చేసి వాటన్నిటి కూడా నివేదించుకుని ఉన్నారు. మొత్తంగా దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా కమిటీని కూడా ఈ రోజు నిర్వహించుకోవాలని చెప్పేసి మల్లు రవిని కూడా ఇప్పటికీ ఆదేశించడం జరిగింది. రాష్ట్రంలో కొన్ని చోట్ల కొన్ని ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించేందుకు ఎవరెవరు పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు చేస్తున్నారో వాటిపైన కూడా యాక్షన్ తీసుకునేందుకు కూడా ఈ రోజు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్, థాంక్యూ ప్రతాప్.